అబద్ధాలు చెప్పడంలో సీఎం చంద్రబాబు దిట్ట అని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు మాటలకు అర్థాలు వేరని ఎద్దేవా చేశారు. ఆయన చెప్పేది ఒకటి చేసేది మరొకటి అని మండిపడ్డారు. 6 నెలల్లో 1,09,000 కోట్లు అప్పు చేశారని అంబటి రాంబాబు అన్నారు. అభివృద్ధిని పట్టించుకోకుండా 6 నెలలుగా కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని విమర్శించారు. చక్కగా వ్యవస్థలన్నిటినీ మేనేజ్ చేసుకుని తప్పుకుని బయటికి రాగలిగినటువంటి ఎన్ని ఘోరాల నుంచి అయినా తప్పుకుని రాగలిగినటువంటి గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అబద్ధాలు చెప్పడంలో మొత్తం భారతదేశ రాజకీయాల్లో ఇంత గొప్ప వ్యక్తి మరొకరు లేరు అని చెప్పవలసినటువంటి అవసరం ఉంటుందని మనం చేస్తున్నాం. అంతేకాదు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాగానే రద్దు చేస్తామన్నాడు, రద్దు చేశాడు. కానీ దానిలో ఉన్న విషయాలన్నీ కూడా ఇవాళ మోస్తున్నటువంటి విషయం మీరు గుర్తు చేస్తూ ఉన్నాను. అంతేకాదు, ప్రభుత్వ భవనాలకు 4,000 కోట్లు ఖర్చు పెట్టింది ఈ ప్రభుత్వం అని మమ్మల్ని అన్నాడు. ఏం జరిగిందండి? 100 కోట్లు లెక్క చెప్పాడు మొన్న. అంతేకాదు, ఇంత అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని శ్రీలంకగా చేస్తున్నారు అన్నారు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు వచ్చేప్పటికి ఎంత చేశాడు? ఎన్ని లక్షలు వేసాయండి? 1,09,000 కోట్ల రూపాయలు ఈ రోజుకి అప్పు చేసినటువంటి ఘనుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అసలు విశ్వసనీయత గురించి మాట్లాడే హక్కు నారా చంద్రబాబు నాయుడు గారికి లేదు అని ఈ సందర్భంగా నేను చెబుతూ ఉన్నా. మీరు చూశారు, 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు, ఒకసారి కాదు 4 సార్లు అయ్యాడు. ఏం చేశారండి? మొట్టమొదటి రాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులు మొత్తానికి నోటీసులు ఇచ్చారు. సరే, నోటీసులు ఇస్తే మేము తేల్చుకుంటాం కోర్టుల్లో. సాక్షాత్తు మంగళగిరిలో గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి ఆఫీసుని కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోతుంటే అతి దారుణంగా శుక్రవారం రోజు వెళ్ళి శుక్రవారం నైట్ వెళ్ళి దారుణంగా కూల్చేశారు. కోర్టు కూడా వెళ్ళడానికి వీలు లేకోకుండా కూల్చేసి, నేను కక్ష సాధింపులు నాకు అలవాటు లేదు, కక్ష సాధింపులు తీసుకునేటువంటి చర్యలు నేను పట్టను అని మీరంటే నమ్మాలని అంటా ఉన్నా.